సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న ప్రగతిశీలన ప్రజాపాలన కార్యక్రమం అయితే మొదలైంది. దానికి సంబంధించి కూడా జిల్లాలో ఉన్న ముఖ్యమైన అధికారులతో పాటు కలెక్టర్లు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా కలెక్టర్లకి దిశానిర్దేశం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళికకు సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు అయితే తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కీలకమైన ముఖ్య అంశాల మీద కూడా ప్రస్తావించిన నేపథ్యం కనబడతా ఉంది. కొన్ని కట్టుదిట్టమైన చర్యలు కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా కలెక్టర్ల యొక్క పనితీరుని, కలెక్టరు ప్రజలకి అందిస్తున్న సేవాభావాన్ని, ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల వరకు ఎంతవరకు చేరుతా ఉన్నాయో లేదో తెలుసుకునే బాధ్యత కలెక్టర్లకు ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా ఏవైతే గ్రామాలలో ఉన్న కొన్ని కార్యక్రమాలు చేయడంలో కావచ్చు, లేకుంటే స్కూల్లో కావచ్చు, ఏమి ఇబ్బందులు ఉన్నా కానీ కలెక్టర్ దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటిని పరిష్కరించి వాటికి సమాధానము ఖచ్చితంగా కలెక్టర్లు ఇవ్వాలి అన్నట్టుగా కలెక్టర్లకైతే దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా కలెక్టర్ల తీరు బాగోకలేకపోతే, ప్రజలకి ఇబ్బంది కల్పించినా కానీ, లేకుంటే ప్రజలకి సానుకూలంగా పనిచేయకపోతే ఖచ్చితంగా వాళ్ళకి వెంటనే అక్కడనే సస్పెండ్ చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేసినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా ఏవైతే రైతు ఒడ్లు స్వీకరణ ఏవైతే ఉన్నాయో మిల్లుల దగ్గరనే ఉన్నాయి, బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేది ఉండ బియ్యానికి ఇవ్వకుండా మిల్లల దగ్గరనే ఉన్న ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకి అందించాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. మరి స్కూల్లో కూడా దాదాపుగా 10 రోజులకు ఒకసారి అయితే స్కూళ్ళకు కూడా విజిట్ చేయాలి. ప్రభుత్వ సంబంధించిన స్కూళ్ళల్లో ఎటువంటి వసతులు అందుతా ఉన్నాయి, ఎటువంటి లోపాలు ఉన్నాయి, వాటిని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే, అది కలెక్టర్ల యొక్క బాధ్యత అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. అనేక విధాలుగా అంటే ప్రజాపాలనలో ఇప్పటికే అనేక దరఖాస్తులు అయితే వస్తా ఉన్నాయి. ప్రజలకు సంబంధించిన సమస్యల పైన ప్రతి సోమవారం కూడా కలెక్టర్ ఆఫీస్లో అక్కడక్కడ మంగళవారము ఇటు ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళైతే దరఖాస్తులు అయితే తీసుకుంటా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాటికి పరిశీలించాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. భూభారతికి సంబంధించిన ఏవైతే అప్లికేషన్స్ వస్తా ఉన్నాయో వాటిని కూడా ఖచ్చితంగా చూడాలి. ఎంతవరకు రైతులకి ఇబ్బంది కలుగుతా ఉంది, అక్కడ ఏ అంశాల మీద రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అన్నట్టుగా వాటి మీద కూడా సమీక్ష కలెక్టర్లు చేయాల్సిందే అన్నట్టుగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా ముఖ్యమైన అభివృద్ధి పనులు, ముఖ్యంగా ఏవైతే గ్రామాలలో జరగాల్సిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కొత్త సర్పంచ్లు వచ్చారు, ఏదైతే కొత్తగా నియమితులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంబంధించిన ఏవైతే పనుల విషయంలో కావచ్చు, వాళ్ళకి తెలియని విషయంలో కావచ్చు, ఖచ్చితంగా కింది స్థాయి అధికారులతో చేయించే బాధ్యత కలెక్టర్లే అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఏవైతే నకిలీగా జాబులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డులే లేకుండా రెండు జాబులు చేస్తూ ఫేక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు కూడా కనబడుతోంది. దాదాపుగా 1,75,000 మంది అవుట్ సోర్సింగ్లలో 25,000 మందికి పైనే ఫేక్ జాబర్స్ ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాటికి సంబంధించిన కూడా డీటెయిల్స్ ను ఖచ్చితంగా స్వీకరించాల్సిందే అన్నట్టుగా కలెక్టర్లకి ఆదేశం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రజాపాలన అంటే కేవలం పేరుకే మాత్రం కాదు, ప్రజలకి కూడా అందించే విధంగా, మరి ప్రజలకి అందే విధంగా ఉండాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కలెక్టర్లకి అయితే చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే ఈ కలెక్టర్ సమావేశం ఏవైతే జరిగిందో వీటిపైన కూడా ఇటు ప్రతిపక్షాలు కలెక్టర్లను బెదిరిస్తా ఉన్నారు. కలెక్టర్లని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛగా పనిచేసే అవకాశాలు లేవని కూడా ప్రతిపక్షాలు చెప్తున్నప్పటికీ కానీ ప్రజల కోసం మేము ఏదైనా చేస్తామన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కలెక్టర్లకైతే కొంత దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసినట్టు కూడా కనబడతా ఉంది. దానిలో ముఖ్యంగా పేదలకి అందాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ కూడా ఆలస్యం అందకుండా ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇవ్వాల్సిన బాధ్యత అక్కడున్న అధికారులతో పాటు అక్కడున్న నాయకత్వాన్ని కూడా అన్నట్టుగా అక్కడున్న మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. మొత్తానికి ఎక్కడైతే ఈ సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అంతర్గతంగానే వాటిని పరీక్షించాలి అన్నట్టు కూడా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాడు కూడా మనకైతే తెలుస్తా ఉంది. దాదాపుగా 100 రోజుల పాటు ఇది ఒక ప్రాజెక్ట్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా వీళ్ళ యొక్క పనితీరు ఏదైతే ఉందో ఈ 3 నెలల పాటు వీళ్ళ యొక్క పనితీరును ఒక కులమాలిగా చేస్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే మీరు ఈ 100 రోజులలో ఏ విధంగా పనిచేశారనేది కూడా ఇది ఒక మీ ఫ్యూచర్ కి, అంటే కలెక్టర్ వాళ్ళ యొక్క భవిష్యత్తు
తరాలకి మీకు ఉపయోగపడుతా ఉంది. ఇక్కడ ఎట్లా పనిచేస్తారో వాటినన్నిటిని గూడా ప్రభుత్వం అయితే మొత్తం జూస్తా ఉంది. ప్రతి ఒక్కటి గూడా అంచనా వేస్తా ఉంది. మీరు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు. ఒకవేళ మీ పనిలో గావచ్చు, మీరు చేసే విధానంలో గావచ్చు ఎటువంటి లోపాలున్నా గానీ ఖచ్చితంగా ఆ దృష్టి ఏదైతే ఉన్నాయో, లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించే ప్రణాళిక గూడా చేయబోతా ఉంది. ఒకవేళ అయినా గానీ కలెక్టర్లు వినకపోతే వాళ్ళని సస్పెండ్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నట్టుగా జాగ్రత్తగా పనిచేయండి. ప్రజలకి ఉపయోగపడే విధంగా పనిచేయండి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గూడా చెప్పినట్టు గూడా తెలుస్తా ఉంది. వీటిపైన గూడా కలెక్టర్లు గూడా కొంత సానుకూలంగానే మాట్లాడినట్టు గూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ యొక్క బాధ్యత ఏదైతే ఉంటుందో, వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు చేస్తామన్నట్టుగా కలెక్టర్లు గూడా స్పందిస్తున్న పరిస్థితి నెలకొంది అన్నట్టు గూడా మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా గానీ కీలక నిర్ణయాలతోని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ప్రతి ఒక్క ప్రజలకి పథకాలు ఏవైతే ఇస్తా ఉన్నారో వాటిని అందిపుచ్చే విధంగా ప్రణాళిక చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అనేక అంశాలను పొందుపరిచి కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది ఒక కీలక దశ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కీలక నిర్ణయాలను కూడా మనమైతే చెప్పుకోవచ్చు.